నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రాజమండ్రిలో సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో తొక్కేస్తా ఎంపీ భరత్రామ్. నగర ప్రజలకు నిరంతరాయంగా మంచినీటి సరఫరా. రాజమండ్రి నగరానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేదని కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విమర్శ. అధికారంలోకి రాగానే రాజమండ్రి నగర అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ. రాజమండ్రి నగరానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. కూటమి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరుగుతుండటంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా రాజమండ్రిలోని వేమగిరిలో ప్రజాగళం వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్, మూడు పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్య నేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సభలో మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముచ్చటించుకున్నారు. వేదికపైకి వచ్చిన ప్రధానికి జనసేనాని శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం మోదీ కాళ్లకు పవన్ కళ్యాణ్ నమస్కరించకపోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. అయితే ఈ సీన్ చూసిన ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పురంధరేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం అసెంబ్లీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया. जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया. మోడీ గారి సహకారంతో ఐఐఎం, ఐఐటి, ఐజర్, నాసిన్, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం. చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారుతాయని, కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తారు. రాజమండ్రి 37, 47 డివిజన్లలో రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ పర్యటించారు. రాజమండ్రి నగరంలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్స్ తదితర సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టిస్తానని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం నగరంలోని 37వ వార్డు లలితానగర్ వినాయకుని ఆలయం నుంచి లలితానగర్ దుర్గమ్మ ఆలయం వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే స్థానిక 42వ వార్డు లలితానగర్ దుర్గమ్మ ఆలయం వద్ద నుంచి మున్సిపల్ కాలనీ వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎంపీ భరత్కు మహిళలు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. నుదుటిన విజయ తిలకం దిద్ది పండు ముత్తైదువులు విజయీభవ అంటూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. యువత భరత్ వైపు పూలవర్షం కురిపించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆయా వార్డుల ప్రజలు స్వచ్ఛందంగా ఎంపీ వెంట అడుగులో అడుగు వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఎంపీ భరత్ పలు జంక్షన్లలో ఓపెన్ టాప్ వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టాప్ 10 భరత్ ప్రామిసెస్ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోను వివరించారు. మేనిఫెస్టోలో మొదటి హామీ నగరంలో కొంతమంది ప్రతిపక్ష నాయకుల అండదండలతో పేటరేగిపోతున్న రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తానని, వారిలో సత్ప్రవర్తన కలిగితే నగరంలోనికి అనుమతించే అంశం పోలీసులు నిర్ణయిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 37, 42 వార్డు ఇన్ఛార్జీలు ఇసుకుపల్లి శ్రీను, నామన వాసు, వార్డు నాయకులు బాలాజీరెడ్డి,
సుందర్ సింగ్, సూరిబాబు, టీకే విశ్వేశ్వరరెడ్డి, నక్కా శ్రీనగేష్ తదితరులు పెద్ద ఎత్తున ఎలక్షన్స్ 10 రోజుల ఎన్ని రోజులు 6 వారం లోపు రెండు ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఒకటి జగనన్న గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది పోటీ పడతా ఉన్నాయి. ఆ పోటీలో ప్రజలు 99% ఈ పార్టీకి వేయాలా ఆ పార్టీకి వేయాలా అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు ప్రచారం చేస్తూ ఆయన 640 హామీలు ఇచ్చారు. అందులో నాకైతే 4-5 హామీల మించి ఏం తెలీదు. ఆ 4-5 హామీల గురించి మీకు చెప్తాను. ఎప్పుడు చెప్తా ఉండేవాడు, ఏమని చెప్తా ఉండేవారంటే, జాబ్ కావాలంటే అమ్మా చెప్పాలా అన్నాడా లేదా? మరి బాబు వచ్చాడు, జాబులు వచ్చాయా? ఏమ్మా మీ పిల్లలకి వచ్చినట్టు ఉన్నాయి. 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా లేదమ్మా? 2000 ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలకి 1,20,000. 6 కోట్లలో ఒక్కళ్ళకైనా 1,20,000 రూపాయలు డబ్బులు ఇస్తే నేను రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాను. ఎవరికైనా ఇచ్చాడమ్మా? ఇచ్చాడా? మరి ఇదొక అబద్ధం. మూడోది, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కదా, డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు, చేసాడమ్మా? ఒక్కరికేం చేసాడా? ఏమ్మా మీకు వచ్చిందా? ఆవిడకి వచ్చినట్టుంది. ఏమ్మా వచ్చిందా? లేకపోతే లేదు అని చెప్పండి అమ్మా. మళ్ళీ ఏం చేయరు, ఎవరేం చేస్తారు? డ్వాక్రా మాఫీ చేయలే. అప్పుడు ఒక అద్భుతమైన పథకం చెప్పాడు, అమ్మాయి పుడితే 25,000 మహాలక్ష్మి అనే పథకం. ఎవరికైనా ఇచ్చాడమ్మా? ఇంట్లో అమ్మాయిలు పుట్టారు కదా, 25,000 ఒకరికైనా వచ్చిందా? అది రాల. మరి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేస్తున్నాడు, ఒకటి నిలబెట్టుకోవట్లేదు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలుద్దామమ్మా? ఏమని పిలుద్దాం? చంద్రబాబు కాదు, అబద్ధాల బాబు. సరే, అబద్ధాల బాబు గారిని పక్కన పెడితే జగనన్న దగ్గరికి వద్దాం. మరి జగనన్న అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇచ్చాడా లేదా? ఏమా రాలేదా అమ్మఒడి? డ్వాక్రా మాఫీ చేస్తాను ఆసరా అన్నాడు, ఇచ్చిందా లేదా? వచ్చిందా లేదా? చేయూత ఇస్తానన్నారు, ఇచ్చారా లేదా? అదే రకంగా పెన్షన్ 3,000 నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇంటికి పంపిస్తానని చెప్పాడు, వచ్చిందా లేదా? చేస్తున్నారా లేదా? మరి జగనన్న చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా, మరి ఆయన అబద్ధమా నిజమమ్మా? ఏంటమ్మా నిజం? చంద్రబాబు జగన్, చంద్రబాబు జగన్, మరి అబద్ధానికా నిజానికా మీ ఓటు? ఏమా మీ ఓటు? నిజానికా అబద్ధానికా? నిజానికా అబద్ధానికా? అందరూ నిజం కావాలి. ఏంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు అనుకోండి, ఆయన చెప్పినవన్నీ పాటిస్తాడని అనుకుంటున్నారా? మళ్ళీ మోసం. అదే జగనన్న అధికారంలోకి వస్తే ఆయన చెప్పినవన్నీ చేస్తాడా లేదా? చేస్తారని నమ్మకం ఉందా? జగనన్న పైన నమ్మకం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తనమ్మా. అమ్మా, జగనన్న పైన నాకు నమ్మకం ఉంది, మీకుందా? ఉందా? జగనన్న పైన నమ్మకం ఉంది. సరే, ఈ రెండు పక్కన పెడితే రాజమండ్రికి వద్దాం. రాజమండ్రిలో ఇవాళ అభివృద్ధి జరిగింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా అభివృద్ధి, రాజమండ్రి అభివృద్ధి చెందిందా? ఏమా చెందిందా? రాజమండ్రి అభివృద్ధి చెందింది. ఇదే వార్డు 42వ వార్డులో అసలు రోడ్ల మీద రోడ్లు, డ్రైన్ల మీద డ్రైన్లు, కట్టడమే కట్టడం. మరి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, నమన్ వాసు గారు ఉన్నారు, మన ఇసుకపల్లి సీను గారు పక్కవాడు అయినప్పటికీ కూడా ఈ వార్డుతో సత్సంబంధాలు. వీళ్ళందరూ కూడా దగ్గరుండి వేయించారు. ఇవన్నీ ఏం సామాన్యమేం కాదు. 5 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్లు, డ్రైన్లు 42వ వార్డులో చేసినందుకు మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి వీళ్ళందరికీ కూడా.
ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాజమండ్రిలో ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది. నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి జరగట్లా, మన రాజమండ్రిలోనే జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందమ్మా? ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు జరుగుతూ ఉంది? నాకు వేరే ఉద్యోగం లేదు, ఒకటే ఉద్యోగం, రాజమండ్రిని మార్చడమే నా ఉద్యోగం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. రాజమండ్రి దత్తసాయి మందిర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దత్తసాయి మందిరం 18వ వార్షికోత్సవం సందర్భంగా రెండో రోజు మందిరంలో బాబావారికి పంచామృత విశేష ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం సామూహిక వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం బాబావారికి పల్లకి సేవ, పొరవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు, కమిటీ సభ్యులు కె శ్యామ్, భాస్కర్ రెడ్డి, మనుకొండ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, పిల్లా వెంకన్న, దేవీ చౌక్ వర్తక సంఘ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
రాజమండ్రిలో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి టీడీపీ శ్రేణుల నుంచి మంచి స్పందన లభించింది. రాజమండ్రిలో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి టీడీపీ శ్రేణుల నుంచి మంచి స్పందన లభించింది. మన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక 42, 43 డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిశీలకులు ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. భారీ జనసందోహంతో రోడ్ షో చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వర్లకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. 42, 43వ డివిజన్లో జరిగింది. రోడ్ షో అంతా రోడ్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. స్థానిక టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాల్లో పూలవర్షం కురిపించారు. అలాగే ఆయా డివిజన్లలోని మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
రాజమండ్రిలో వేసవి ఎండల తీవ్రత పెరగడంతో సత్యశ్రావణి నృత్య బృందం ఆధ్వర్యంలో బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎండలు రికార్డు స్థాయిలో మండుతున్నాయి. ఈ సందర్భంగా బాటసారులకు దప్పిక తీర్చాలన్న సత్సంకల్పంతో సత్యశ్రావణి నృత్య బృందం మజ్జిగ పంపిణీ చేశారు. ఆ పంపిణీ దృశ్యాల్ని ఇప్పుడు మనం కూడా ఒకసారి వీక్షిద్దాం. యువతకు ఉపాధి కల్పన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడతామని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. రాజమండ్రి 37, 42 డివిజన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రాం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలోని నిరుద్యోగ యువత 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, స్పోర్ట్స్ హబ్గా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. భరత్ అను నేను మాట ఇస్తున్నాను అంటూ ఒక్కో హామీని వివరిస్తూ చేయి ముందుకు చాచి ప్రమాణం చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్, జగనన్న కాలనీల ద్వారా 40,000 మందికి ఇళ్ల నిర్మాణం, ఇంకా ఎవరికైనా నిరుపేద అర్హులై ఇళ్ల స్థలాలు అందుకుంటే వారికి అందజేస్తానని ఎంపీ మాటిచ్చారు. నగరంలో 24 గంటలు మంచినీటి సరఫరా చేసేలా బృహత్తర ప్రణాళికను అమలు చేయడం తన డ్రీమ్ ప్రాజెక్టు. గోదావరి బండ్ రోడ్ అభివృద్ధి, 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువచ్చి నగరంలో అర్హులైన యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాటిచ్చారు. ఇంక్యుబేషన్, స్టార్టప్, నగర పరిధిలో లాలా చెరువు, బొబ్బూరు, పిడింగొయ్యి, వేమగిరి జంక్షన్ల వద్ద 4 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించే బాధ్యత తనదని అన్నారు. మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానో అంతే రీతిలో ఈ ఫ్లైఓవర్ వంతెనల విషయంలో తీసుకుంటానని ప్రజలకు మాట ఇచ్చారు. ఎంపీగా నగరంలో నేను చేసిన అభివృద్ధిని చూడండి, నచ్చితే నన్ను ఆశీర్వదించమని ప్రజలను అభ్యర్థించారు. పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమని, టీడీపీ చంద్రబాబుకు ఓటేస్తే అవినీతికి మద్దతు ఇచ్చినట్లేనని అన్నారు. మరి ఇదే రకంగా తెలుగుదేశం పార్టీ ఉన్నారు కదా, తెలుగుదేశం ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు మేయర్లు, ఒక 7-8 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఎంపీలు చేశారు. పారాషూట్ నాయకులు. ఒక మురళీమోహన్ గారు 2014లో ఎంపీ అయ్యాడు కదా, మీరు వారిని నమ్మి ఓట్లు వేశారు. రాజమండ్రికి ఒక పనైనా చేశాడమ్మా? ఒకటైనా చేశాడా? ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ గారు ఇప్పుడు తిరుగుతున్నారు ఓట్లేమని. ఆమె 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించిందమ్మా? చూసారా? ఒక ఎంపీ 5 సంవత్సరాలు, ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు, తెలుగుదేశం వాళ్ళు 10 సంవత్సరాలు ఒక జనరేషన్ని పాడు చేశారు. ఓట్లు వేయించుకోవడం, కనిపించకుండా పోవడం, ఓట్లు వేయించుకోవడం, కనిపించకుండా పోవడం. ఏంటండి ఈ అన్యాయం? అన్యాయమా కాదా? ఇప్పుడు నేననే వ్యక్తిని ఎంపీని కింద లేను, మురళీమోహన్ గారు ఉన్నారు అనుకోండి, మరి రాజమండ్రికి మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా అండి? వచ్చేదా? వచ్చేదా? కంబాల్ చెరువు ఈ తరహాలో అయ్యేదా? ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో వచ్చేదా? 475 కోట్లతో మెడికల్ కాలేజ్ వచ్చేదా? లాలా చెరువు నుంచి వై జంక్షన్ రోడ్ ఏ రకంగా ఉందండి? వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా? ఈట్ స్ట్రీట్ వచ్చేదా? పుష్కర్ ప్లాజా వచ్చేదా? ఆనం కళా కేంద్రం వచ్చేదా? ఓపెన్ థియేటర్ వచ్చేదా? దండి మార్చ్ వచ్చేదా? గ్లో గార్డెన్ వచ్చేదా? ఎయిర్పోర్ట్కి 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్కి 270 కోట్లు వచ్చేదా? నేను చెప్పడానికి ఇంత పొడుగులు ఇస్తుంది. తెలుగుదేశం వాళ్ళ కుటుంబం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్, మీ లిస్ట్ చెప్పండి. మీరు చెప్పండి అమ్మా. 16 సంవత్సరాలు మీరు, 5 సంవత్సరాలు మీ బిడ్డ భరత్, 5 సంవత్సరాలు నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది, నేను ఇది చేశానని చెప్తా ఉన్నా. మరి 16 సంవత్సరాలు మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటో బయట పెట్టండి. ఏం చేశారు? నాకు తెలిసింది ఒకటే తెలుసు, పుష్కరాల టైంలో గోదావరి గట్టి దగ్గర ఎన్టీ రామారావు బొమ్మ ఒకటి పెట్టారు. అది కాకుండా ఇంకేమైనా చేశారో లేదో మీరే చెప్పాలి. ఇలాగా మనము ఎందుకు ఓట్లు వేయాలమ్మా? తెలుగుదేశానికి ఎందుకు వేయాలా? ఏం చేశారని ఓట్లు వేయాలా? మీరు ఆలోచన చేయండి. ఎందుకు వేయాలా? మనకి ఏం చేశారు? జగనన్న వస్తే
నేను ఇక్కడ ఎమ్మెల్యే కిందన మీ బిడ్డ వస్తే నేను మాట ఇస్తా ఉన్నా, రాజమండ్రిలో 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వెలుగుబందలో, ఖానవరం, కాపవరం, బూరుగుపూడి, పల్లకడియం 5 చోట్ల ఇచ్చాం. కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం వలన పట్టాలు మున్సిపల్ ఆఫీస్లోనే ఉండిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు ఎవరికైతే మున్సిపల్ ఆఫీస్లో పట్టాలు ఉన్నాయో మరుసటి రోజునే వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి పంపించి పట్టాలు ఇప్పిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో మీకు ఎక్కడైతే పట్టాలు ఇచ్చారో ఆ స్థలాలు చదును చేపించి రాళ్లు పాతి, అక్క నీ స్థలం ఇది అని నేను దగ్గరుండి నీకు స్థలం అప్పచెప్పే బాధ్యత నేను తీసుకున్నాను. 2.5 సంవత్సరాలు తిరగకుండానే మీ చేతే ఇల్లులు కట్టిపించి, మీ చేతే గృహ ప్రవేశాలు చేయించి, మీ ఇంటికి వచ్చి భోజనం చేసి కూడా వెళ్తానని మాట ఇస్తా ఉన్నాం. ఈ తరహాలో రాజమండ్రి మొత్తం మార్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. నేను మేనిఫెస్టో ప్రకటించాను. నా మేనిఫెస్టోలో మొదటి హామీ, రాజమండ్రిలో రౌడీ షీటర్లు కానీ, గూండాలు కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, గాంజా బ్యాచ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాజమండ్రి నగర బహిష్కరణ చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. నాకు తెలిసి పోలీస్ రికార్డ్స్ ప్రకారం 700 మంది పైన రాజమండ్రిలో రౌడీ షీటర్లు ఉన్నారు. ఈ 700 మందికి రాజమండ్రిలో అడుగు పెట్టేదానికి అవకాశం లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. వాళ్ళల్లో సత్ప్రవర్తన వస్తేనే రాజమండ్రిలోకి అడుగు పెడతారు. ఇది నా మొదటి ప్రామిస్గా తెలియపరుస్తున్నా. రెండోది, 24 గంటల పాటు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు కుళాయి సరఫరా చేసే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మూడో హామీ, రాజమండ్రిలో యువతీ యువకులకి, వాళ్ళు ఎవరైతే పిల్లలకి ఉద్యోగ ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే మూడో ప్రామిస్తో అడుగు వేస్తా ఉన్నాం. అదే రకంగా రాజమండ్రిలో కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి రాజమండ్రి పిల్లలు ఏ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్లకుండా ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటూ ఉద్యోగాలు ఇక్కడే చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అమ్మ రాజమండ్రి అభివృద్ధి చెందాలంటే జగనన్న ముఖ్యమంత్రి రావాలి. జగనన్న ముఖ్యమంత్రి కావాలి అనంటే మీ భరత్ ఎమ్మెల్యే కావాలి అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మన గుర్తేంటమ్మా, మన గుర్తేంటి అమ్మా, మన గుర్తు అక్క, మన గుర్తు అన్న, మన గుర్తు తమ్ముడు, మన గుర్తు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, ధన్యవాదాలమ్మా. జై జగన్. Namaste.
రాజమండ్రి ఎస్కేబిటి డిగ్రీ కళాశాల ఆవరణలో యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణం ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు శానాపత్ సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తవ్వల వీరేంద్రనాథ్, న్యాయవాది లైబ్రరీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్ను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా పేద వృద్ధులకు విద్యార్థులకు సేవలు అందించినందుకు గాను క్లబ్ సభ్యులను అభినందిస్తూ తన వంతుగా క్లబ్ ఎదుగుదలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 చొప్పున 80 మందికి మొత్తం 40,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు, లక్ష్మీ భవానీ అనే పేద విద్యార్థికి క్లబ్ తరపున విద్య నిమిత్తం 5,000 అందజేయడం జరిగింది. కోశాధికారి బొల్లా సత్యబాబు, గీసాల శివ, అభిషేక్ కుమార్, నార్ల శివానిప్రియ, సూరపురెడ్డి తాతారావు, బొల్ల సత్యబాబు, బేరి రత్నాంబ, లంకే శ్రీదేవి, గీసాల బాపూజీ, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, శీలం రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రిలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సభ నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజమండ్రిలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సభ నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేశారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి కేవలం దాచుకోవడమే నినాదంగా దగా చేశారని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జేకే గార్డెన్ సమీపంలో నిర్వహించిన శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సభలో మాట్లాడారు. బీసీలను గుర్తించి రిజర్వేషన్లు అందించింది అన్న ఎన్టీఆర్ అన్నారు. అదే స్ఫూర్తిని చంద్రబాబు ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. బీసీలలో కుల వృత్తులను ఆదుకుని అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బాధ్యత, బీసీ కులగణన చేసే బాధ్యతలను పురంధరేశ్వరి తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక 50% వర్కులు బీసీ కులాలకు చెందిన వారికే ఇస్తానన్నారు. ఎంతమంది బీసీలకు వర్కులు అప్పగించారో జగన్ చెప్పాలన్నారు. 3 పార్టీల వెనుక మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలిసి ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. 14 లక్షల కోట్లు అప్పుభారం రాష్ట్రంపై ఉందన్నారు. మనది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. సభను విజయవంతం చేసిన శెట్టిబలిజ గౌడ, శ్రీశైన, యాత సంఘీయులందరికీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ధన్యవాదాలు తెలిపారు. ఐక్యతను చాటి కూటమిని అధికారంలోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో రెడ్డి మణేశ్వరరావు, అమలాపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి, బుడ్డిగ రాధ, కట్టా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సోరంపూడి శ్రీహరి, బీసీసీఎల్ నగరాధ్యక్షుడు బుడ్డిగ రవి, చింతలపల్లి నాని, కడలి రామకృష్ణ, కడలి వెంకటేశ్వరరావు, చంటి, డి నాగేశ్వరరావు, సత్యబాబు, బుజ్జి పాల్గొన్నారు. తెలుగుదేశం మరియు జనసేన మీ ముందుకు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సబ్కే సాత్ సబ్కా వికాస్. సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. పార్టీల యొక్క కలయిక ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది ఈ కలయికలో అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ఇవాళ నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రజా కంటక పాలన ఉందో, సాధారణంగా మనం ఒక పార్టీకి ఓటు వేస్తే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అక్కడికి వచ్చేటువంటి ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి మనం విశ్వసిస్తాం. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ 14 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ మన రాష్ట్రం మీద ఉంది. కనుక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఏ వర్గం వారికి, ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం చూస్తాం. ఈ పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు భవిష్యత్తు కావాలంటే, ఈ భవిష్యత్తు కావాలంటే మీరు రేపు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ వాసులు లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అవ్వాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మిగతా ఏ విధమైన ప్రలోభాలకి లోటు కాకుండా అభివృద్ధికి ఓటేయండి.
అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. సైకిల్ గుర్తు మీద కమలం గుర్తు పురంధేశ్వరి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా మేము కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చాలా చక్కగా నిర్వహించారు. నాకు తెలిసి సుమారు 5 గంటలకు రావడం జరిగింది. అందరూ 8 గంటల వరకు కూడా ఇంత ఓపికగా ఉన్నారు అని అంటే తప్పకుండా మీ అందరి యొక్క ఆలోచనకి తగ్గట్లుగా మీ అందరూ ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా తప్పకుండా ఇక్కడ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అందరూ కూడా కృషి చేస్తారని, మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
దేవీపట్నం మండలంలో ఉమ్మడి కూటమి అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేశారు. గోకవరం దేవీపట్నం మండలాల్లో పలు గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగిందని కంబాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆదేశాల మేరకు రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థితో మిర్యాల సురేష్తో కలిసి పలు గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నట్లు, అదేవిధంగా ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుండే బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా ప్రచారాలు సాగుతున్నట్లు, ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న పథకాల విషయాలను ఓటర్లకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు గిరిజన గ్రామాల్లో మంచి స్పందన వచ్చిందని, బీజేపీ అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీతని బ్యాలెట్ నెంబర్ 3 గుర్తు కమలంపై ఓటు వేసి, అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మిర్యాల శిరీషాదేవిని బ్యాలెట్ నెంబర్ 3 గుర్తుపై సైకిల్ ఓటుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కారం రామనదర, జనసేన మండల అధ్యక్షులు వెంకటరాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు మర్చెట్ల వెంకటేశ్వరరావు, మామిడి అయ్యప్ప, తామల రాంబాబు, ఎనకోటి బాపనదొర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ పాలనలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ నేత వంగవీటి నరేంద్ర అన్నారు. రాజమండ్రిలో రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ నేత వంగవీటి నరేంద్ర మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు అభివృద్ధి, సంక్షేమం పట్టవని అన్నారు. పేద ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో నెగ్గించాలని కోరారు. టీడీపీ, బీజేపీ ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రంగాను హత్య చేసింది టీడీపీ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా ఉండి తనకు తెలుగుదేశం పార్టీ నుంచే ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించి దీక్ష చేపట్టిన సమయంలోనే హత్య జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, వైసీపీ నాయకులు మానవదురిబాబు, వడ్డి మురళి, చోట్సెట్ సత్యవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పార్టీల తరపునే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకు చాలా అందుబాటులో ఉంది అనేది చూసాము. ఆ యొక్క పథకాల్ని, ఆ యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ కాలంలో అన్నీ చూసే దీనిలోకి రావడం జరిగింది. రానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవికమైన మేనిఫెస్టో ఇచ్చారు. అంటే ఏదైతే చేయగలమో అదే ఇచ్చారు. వారిలాగా అరిచేతిలో వైకుంఠం చూపించేసి మోసం చేసే మేనిఫెస్టో కాదు మాది, అమలు చేసే మేనిఫెస్టో. ప్రజలందరూ మాకు జేజేలు పలుకుతున్నారు. రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం సాధిస్తామని చెప్పి మీకు వైసీపీ హయాంలో దోచుకో దాచుకో నినాదంతో పాలన కొనసాగిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో దోచుకో దాచుకో నినాదంతో పాలన కొనసాగిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి 42, 43వ డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడో అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు.
తెలుగుదేశం బీజేపీ పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నాం, చెత్త పన్ను తీసేస్తాం, గ్యాస్ ధరలు నీటి పన్ను తగ్గిస్తున్నాం, మన ఆదాయం పెంచుతాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, 4 పిల్లలు కట్టి 4 రంగులేసి 4 లైట్లు పెట్టి మీ అందరికి పబ్లిసిటీ చూపిస్తా ఉన్నారు. దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కులకి ఎంట్రీ ఫీ అనేది లేకుండా చేసే బాధ్యత మాది. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసాం. ఆ కలయిక మన భవిష్యత్ తరాల మంచి కోసం కలిసాం. మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈ వారం రోజులు కష్టపడండి, రేయనగా పగలనగా కష్టపడండి. ఆ పైన 5 సంవత్సరాలు కష్టపడిన వారందరి యొక్క బాధ్యత మేము తీసుకుంటామని ఉన్నాం. దొంగల మాటలు నమ్మద్దు, దొంగ పట్టాలు ఇచ్చారు. దేశం బీజేపీ జనసేన సంసిద్ధంగా ఉంది. ఆశీర్వదించండి, ఆదరించండి. మీ ఇంటిలో బిడ్డని మీకోసం ఎప్పుడు కూడా పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తూ భరత్ గారు వచ్చి మేము రాజమండ్రి అంతా చాలా డెవలప్ చేశానని చెప్పాడు. ఇది కూడా ఆయన డెవలప్ చేశాడా? ఇది కూడా ఆయన అభివృద్ధి చేశాడా? ఈ కాలనీ వాసులు పెద్దలందరూ కలిసి ఇక్కడే తాజుద్దీన్ గారు కానీ లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు కానీ పెద్దలందరూ వచ్చి ఇక్కడ పార్క్ ఏరియాలో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని బాగు చేయాలి, పార్క్ చేయాలని చెప్పినప్పుడు దీన్ని చాలా మంది కొంతమంది అపోజ్ చేశారు. అప్పట్లో ఇక్కడ ఏదో దీనికి
కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఏదో చేయాలి అది చేయాలని చెప్తే మొత్తానికి దాన్ని ధిక్కరించి దీన్ని అందరితో కూడా దెబ్బలాడి గుడా నిధులతో కానీ కార్పొరేషన్ నిధులతో కానీ దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా కళ ఏంటంటే ఇక్కడ మీరు కాబట్టి అభివృద్ధి అనేది ఎవరి ఒక్క సొత్తు కాదు. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పునాదుల మీద ఈ రోజుని వైసీపీ నాయకులు మాట్లాడతాను తప్ప ఇంకేం కాదు. వాళ్ళకు ముందు రాజమండ్రిలో అభివృద్ధి ఏం లేదు, మేమే అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు. నిజమైన అభివృద్ధికి పునాదులు వేసింది రాజమండ్రికి తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కానీ కంబాలపార్క్ కానీ ఏదైనా కానీ రాజమండ్రికి అభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరు పనిచేసే వాళ్ళని ఎవరో గుర్తించుకుని కబుర్లు చెప్పేవాళ్ళు కాకుండా పనిచేసే వాళ్ళని ఉత్సాహవంతమైన యువకుడు ఆదిరెడ్డి వాసుని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా కమలం గుర్తు మీద ఎన్టీ రామారావు గారు, మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధేశ్వరి గారు నిలబడ్డారు. ఆవిడకి కమల గుర్తు మీద వాసుకి ఇక్కడ ఈ సైకిల్ గుర్తు మీద, ఎందుకంటే సైకిల్ గుర్తు అనేది సైకిల్ మీద రైలు దూసిపోతాం, కార్లకైతే పెట్రోల్ వేయాలి, పెట్రోల్ ప్రజల సంక్షేమం, వారి ఆరోగ్యాల కోసం ఆలోచన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం జేగురుపాడు గ్రామంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్ యాదల సతీశ్చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి జగన్ 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పాలన, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ టీడీపీ చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేసేందుకు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారని, ఆ మాటలు నమ్మవద్దని కోరారు. జగనన్న పాలనలో అందరి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ చంద్రబాబును ఓడించడమే తమ లక్ష్యమన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమన్నారు. అనంతరం మంత్రి వేణు సమక్షంలో జేగురుపాడు గ్రామానికి చెందిన తండ్రి కుమార్తె అయిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పాలపర్తి రోజా, మాజీ ఎంపీటీసీ సభ్యులు పాలపర్తి ప్రకాష్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, గూడూరు రాధిక, గిరిజాల బాబు, నక్కా రాజ్బాబు, తాడాల చక్రవర్తి, నాగిరెడ్డి శివాజీ, ఆకుల సుధాకర్, సాక కిరణ్ కుమార్, నాగిరెడ్డి మోహన్, బల్ల అన్నవరం, ముదుకూరి గోపి, మార్సటి నాగన్న, బుడ్డిగ లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి ఆలోచించండమ్మా, వాలంటీర్ల పరిపాలన కావాలా లేకపోతే జన్మభూమి కమిటీల పరిపాలన కావాలో మీరే నేర్చుకోండమ్మా. రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం వేమగిరి గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీ నేత డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కడియంలోని వెలుగుపంటి వెంకట సత్యప్రసాద్ కార్యాలయం వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటాచలానికి గోరంట్ల కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వేమగిరి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుంచేసే శ్రేఖ, మాజీ సర్పంచ్ భూషణం, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, మార్గాన్ సత్యనారాయణ, గట్టి సుబ్బారావు, ఆదిమూలం సాయిబాబా, బోడపాటి గోపి, టీడీపీ జనసేన పార్టీ నాయకులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100% చేనేతను కాపాడే బాధ్యత, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ఉద్ధరించి చేనేత రంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకున్నాం. వాళ్ళకి ఏదైతే ఉన్నాయో కొన్ని రకాలని రిజర్వ్ చేస్తాం, వాళ్ళకే రిజర్వ్ చేసి వాళ్ళ ద్వారానే బట్టలను అయితే తీసుకునేలాగా కార్యక్రమాన్ని అమలు చేసి మరలా వారికి జీవితం బాగుపడేలాగా చేస్తాం. పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఇవ్వడమే కాదు, వారికి స్పెషల్ ఫోకస్ కూడా కొంత డబ్బు వెచ్చించాలని నిర్ణయం. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం రాజమండ్రిలోని 14, 15, 25 వార్డుల్లో సుడిగాలిలా మండుటెనను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, భారతీరామ్ సతీమణి, మోనా తదితరులతో కలిసి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో 25వ వార్డు ఇన్ఛార్జ్ అడపారఘు, మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, రాష్ట్ర లీడ్కామ్ డైరెక్టర్ తాగ్రం సురేష్ బాబు, ఎరకల భాస్కర్ రావు, నీలం గణపతి, రొక్కంతినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంలో నిమిత్తంగా ఈరోజు 25వ వార్డులో ప్రతి గడపకి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, ఈ రాజమండ్రిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. ప్రస్తుత ఎంపీ శ్రీ భరతరామ్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్య పట్ల ఆయన చేసిన నిబద్ధత, అదేవిధంగా భరతరామ్ గారు రాజమండ్రికి చేసిన అభివృద్ధిని గురించి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం సాధిస్తామని చెప్పి ఆయన ఒక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోను, మిగతా 3 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రతి కోడల్లో కూడా ఆయన అభివృద్ధి చేశారో, మార్పు చేశారో, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, ఎప్పుడో పుష్కరాల్లో గడ్డేసి మొక్కలేసి తీసేసేవారు బుచ్చయ్య చౌదరి గారు కానీ, ఆదిరెడ్డి అప్పారావు కానీ. ఇది అలా కాకుండా శాశ్వతమైన నిర్మాణాలు చేస్తూ ఫౌంటైన్స్, పార్క్స్, రోడ్స్ డెవలప్ చేస్తూ దీన్ని నెక్స్ట్ లెవెల్ సిటీగా ఆయన తీసుకెళ్లిన అభివృద్ధిని ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. రాబోయే పుష్కరాలు 2 సంవత్సరాల్లో పుష్కరాలు వస్తున్నాయి. ఇటువంటి నాయకుడు ఉంటేనే ప్రతి వార్డు మారుతుంది, మన రాజమండ్రిని అభివృద్ధి చేసుకుంటామని వాళ్ళకు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. సో రాజమండ్రి 38వ డివిజన్లో టీడీపీ నాయకులు బుడ్డిగ రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మద్దతుగా టీడీపీ నాయకులు బుడ్డిగ రవి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక 38వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయానికి సహకరించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు.
దానికోసం సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా 500 మంది సెట్టిబెల్జా గౌడ మీటింగ్కు తరలి వెళ్లారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో తొక్కేస్తా ఎంపీ భరత్రాం. నగర ప్రజలకు నిరంతరాయంగా మంచినీటి సరఫరా. రాజమండ్రి నగరానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికిన కూటమి నేతలు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేదని కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విమర్శ. అధికారంలోకి రాగానే రాజమండ్రి నగర అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.